మనుషులు ఉన్నారు అధికారం పట్ల ఆశతో, అంతకుమించి ఇంకేమీ లేదు మన దగ్గర. మనం సోకాల్డ్ పార్టీ కార్యకర్తలను మనతో పక్కన కూర్చోబెట్టి జనంలో ప్రచారం చేస్తే రోజుకు 50,000 25,000 ఇవ్వాల్సి వచ్చింది. రాత్రి నోట్లేకపోయినాను. అందుకే రోజు ₹1,00,00,000 ఖర్చింది నాకు. ఒక సమావేశానికి జనం కావాలంటే డబ్బులను ఆ రోజు సారా ఇవ్వకపోతే సమావేశం జనం వచ్చే మనుషులు లేరు. ఓటు కావాలంటే ప్రతివాడికి ప్రతిరోజు డబ్బులు ఇచ్చి సారా భోగించాల్సి వచ్చింది. ఇంకా పార్టీ ఉంది మనం మోసం చేసుకుంటున్నామని చెప్పాను. ఏ పార్టీకి ప్రభావం లేదు. రేపొద్దున ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. చూడండి ఎన్ని కోట్లు ఖర్చు అయిపోతుందో. ప్రభావం అంటే కోట్లు ఖర్చు అవుతాయి. ఆ ప్రభావం అంటే భావాల ప్రభావం ఉండాలి, నాయకత్వం ప్రభావం ఉండాలి, జనం జీవితం మీద పట్టు అవగాహన ఉండాలి. ఎక్కడున్నాయి? కాబట్టి మనం కుళ్ళిపోయినటువంటి ఒక వికృత రాజకీయాన్ని చూసి లోక్సత్తా దాంతో పోటీ పట్టలేదని బాధపడుతున్నారు. అది కాదు కావాల్సింది. వాళ్ళు లోక్సత్తాతో పోటీ పడే రోజు రావాలి. అలాంటి రాజకీయం కావాలి. అంతేగాని వాళ్ళతో పోటీ పడడం కోసం లోక్సత్తా లేదు. ఒక కొత్త వరల్డ్ సృష్టించడం కోసం ఉంది. అది ఎంతకాలమైనా పట్టచ్చు సమాజం. బట్ జేపీ గారు, ఒక వర్షన్ ఒకటి ఉంది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వరకే లోక్సత్తా కానీ లోక్సత్తా సిద్ధాంతాలు కానీ లిమిటెడ్, అంటే ఓన్లీ ఇంటెలెక్చువల్స్ ఈ సిద్ధాంతాలని వాటిని ఇంటెలెక్చువల్స్ మాత్రం. పూర్వపక్షం చేశాను కదా, ఈ సోకాళ్ళు పెద్ద పార్టీలు మరి వాళ్ళు నిజంగా జనంలోకి వెళ్ళినట్టయితే ఎందుకమ్మా అసెంబ్లీకి 5 కోట్లు ఖర్చు పెడుతున్నారు? మనం అసలు ఒక ఇష్యూని మనం చాలా అంటే ఎన్నికల్లో గెలవలేదు కాబట్టి లోక్సత్తా తక్కువ, గెలిచారు కాబట్టి గొప్ప వాళ్ళు గెలిచి వీళ్ళంత గొప్ప వాళ్ళు అయితే మనం ఎందుకు బాధపడుతున్నాం? ఎందుకు రోజు తిట్టుకుంటున్నాం పార్టీలని? ఈ కుళ్ళిపోయినా నాశనం అయిపోయినాయి కాబట్టి కదా, దేశం నాశనం అవుతుంది కాబట్టి మనందరూ ఘోష. ఈ పార్టీల్లో ఎమ్మెల్యేలు ఎవరన్నా ప్రైవేట్గా మాట్లాడండి, అంతా బాగుందని చెప్పండి, ఒక్కళ్ళని చెప్పనండి, గుండె మీద చేసుకుని దాని నుంచి పరిష్కారం కోసం చూద్దామా? వాళ్ళతో పోటీ పడి వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, 1000 కోట్లు మనం ఎలా ఖర్చు పెట్టాలా, మనం కూడా జనాన్ని ఎలా మోసం చేయాలని ఆలోచిద్దాం. ప్రజల్లో ఆలోచన చైతన్యం పెంచాలని చెప్పంటే కొంత మూల్యం చెల్లించాలి, కొంత ఇబ్బందులు పాలు కావాలి. అలాంటి వాళ్ళని బోర్డులో నుంచోవాలి, సమాధానాలు చెప్పాలి. వేరే మార్గం లేదు. కానీ దాన్ని బలహీనతగా భావించబోకండి. బలహీనత వ్యవస్థలో ఉంది, బలహీనత కుళ్ళిపోయిన రాజకీయంలో ఉంది. ఆ కుళ్ళిపోయిన రాజకీయాన్ని కొనసాగించేసి దాంతో పోల్చుకుందామా, దాన్ని అంతం చేసి కొత్త రాజకీయాన్ని సృష్టిద్దామని తెలుసుకోవాలి. బట్ రాజకీయాల్లోకి వచ్చారు, లోక్సత్తా సంస్థ నుంచి ఒక పార్టీగా ఆవిర్భవించింది, రాజకీయాల్లో ఉన్నారు మీరు. ఈ కుళ్ళు అంటుకోకుండా పవిత్రంగా ఎంతకాలం ఉండగలుగుతారంటారు? పవిత్రంగా ఉండకపోతే ఇది నశించిపోవాలి. అప్పుడు ఇది ఉన్న సంవత్సరం ఉంది. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళంతా దుర్మార్గులు, ఇక్కడ ఉన్నంత పవిత్రంగా నేను అంటలేదు. ఇందాకే చెప్పాను నేను, ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉన్నారని చెప్పాను. కానీ ఒక వ్యవస్థగా మనం రాజకీయాన్ని ఒక పవిత్రమైన వ్యాసంగా భావించకపోతే, ఒక ఉదాత్తమైన ఉమ్మడి లక్ష్యాల కోసం రాజకీయాన్ని ప్రక్రియగా మనం భావించకుండా, మన అధికారం కోసం ఇది ఏ అడ్డదారులైనా తొక్కొచ్చు, ఇది ఒక మార్గం, దానికి ఒక పార్టీ అనేది ఒక లేబుల్, ఇది ఒక కంపెనీ లాంటిది, లేదా కుటుంబ వ్యాపారం అనే పరిస్థితి మనం తీసుకొస్తే అప్పుడు పార్టీ అక్కర్లా. దాన్ని మార్చాలని చెప్పంటే ఈ మార్గాన్ని చూడాలి, దాన్ని జనం గట్టిగా దానికోసం నిలబెట్టాలి. ఒకవేళ పొరపాటున తాత్కాలికంగా నిస్పృహకు గురై లోక్సత్తానో మరొకళ్ళు వచ్చి సర్లవే కొన్ని అడ్డదారులు దొక్కుతామని చెప్పి అన్నా కూడా ఏమంటే తొక్కడానికి వీల్లేదు, దారి చూపెట్టే మార్గం కొన్ని ఎవరో ఒకళ్ళు ఉండాలి, ఆ బీకన్ ఆఫ్ హోప్ ఉండాలి, లేకపోతే దేశం నాశనం అయిపోతుంది చెప్పి నిలబడి గట్టిగా గద్దించే వాళ్ళు ఉండాలి. అది లేకపోతే నష్టపోయే దేశం. నాకు నష్టం లేదు, మీకు నష్టం లేదు వ్యక్తిగతంగా. అంచేత ఇదేది ఈ గొప్ప నైతిక శక్తి అక్కర్లా, ఇంగిత జ్ఞానం. ఇవాళ చైనా విపరీతంగా దూసుకుపోతున్నది. ఏ రంగంలో చూసినా ఈ పత్రిక చూస్తే ప్రతి వారం నాకు ఆ చైనాను వచ్చి ప్రతి కాలంలో అది చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది. వాళ్ళకి ధీటుగా వెళ్లే శక్తి మనకున్నది. కానీ మనం ఎక్కడ చూసినా కానీ మనం నాశనం చేసుకోవాలనుకుంటున్నాం. ప్రపంచం మొత్తం ఈ దేశం ఎదగాలి, ఈ దేశంలో యువతకు అవకాశాలు రావాలని కోరుకుంటుంటే మన దేశంలో మాత్రం అధికారం ఈ కులానిక ఆ కులానిక, ఈ మనిషిగా ఆ మనిషిగా, ఈడు దోచుకుంటాడు ఆడు దోచుకుంటాడా, ఈ తర్వాత ఆడు బొమ్మడి అవుతాడా ఈడు కొడుకు అవుతాడా, ఇదే మన రాజకీయం అంటే. ఈ వికృతమైన చేష్టలా, సిగ్గుండక్కర్లా, ఆత్మగౌరవాన్ని కోల్పోయిన సమాజం అవుతున్నాం మనం. దాని నుంచి బయటపడబోతే కోట్ల మంది నష్టపోతారు. ఇవాళ వికృతమైన జరుగుతున్నాయి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇలాంటి వికృతమైన కుళ్ళి రాజకీయాన్ని మనం చూస్తూ చాలా మామూలు అనుకున్నాం. దాని పర్యవసానంగా ఏమైనా చూసి ఆశ్చర్యపోతున్నాం. మనం ఈ ఆశ్చర్యం నట్టదనం వదిలేసేసి ఎందుకు జరుగుతున్న అర్థం చేసుకుని రాజకీయాన్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం చేయాలి. దానికోసం ఒక బీకన్ ఆఫ్ హోప్ లోక్సత్తా వచ్చింది, ఒక దారి చూపెడుతోంది. ఆ దారి చూపెడుతున్న వాడిని మీ దారిని కోట్ల మంది నడలేదు కాబట్టి మీ తప్పంటే ఎట్లాగా? నడిపించడం కోసం మనంతా పోరాడు. ఒక లోక్సత్తా జేపీ ఒక్కటి సొంత పోరాటమా, లేకపోతే లోక్సత్తాలో వరమ గారి పోరాటమా, లోక్సత్తాలో లక్ష్మణ బాలాజీ పోరాటమా, లేకపోతే ఝాన్సీ పోరాటమా? మనందరి పోరాటమే. కాదంటే చెప్పండి. కాదు దేశాన్ని నాశనం చేయడం మాత్రం మా బాధ్యత. కొంతమంది చూపులు పడి ప్రక్షాళన చేసే ప్రయత్నం చేయండి, మీరు అలాగే ఫెయిల్ అవుతారని చెప్పండి. గొడవ లేకుండా నిద్రపోతాం అందరూ. ఓకే అండి. జమ్మికుంట నుంచి సతీష్ ఫోన్ లైన్ ఉన్నారు. సతీష్ గారు నమస్కారం, మాట్లాడండి. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. సతీష్ చెప్పండి. జమ్మికుంటలో నేను చాలా కాలం అక్కడ ఆ గ్రామంలో ఉన్నాను. ఆ రోజుల్లో అక్కడ కొన్ని రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేయడం కోసం. చెప్పండి సతీష్, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. ఇది నా 2 సందేహాలు సార్. చెప్పండి సార్. ఒకటి మరి ఈ చిన్న కుటుంబం మంచి ఇంటర్నెట్ కుటుంబం అంటారు కదా సార్. చిన్న కుటుంబం. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ డివైడ్ అయిందనుకో,
మనకు అంటే కొన్ని అంటే ఒక ఇంట్లో తక్కువ మంది ఉంటే అదే విధంగా తండ్రి అందరి సమస్యలు తెలుసుకున్నట్టు తెలంగాణ నుంచి అయితే పొలిటికల్ నాయకులు తక్కువ మన ప్రాబ్లమ్స్ కూడా అందరికీ తెలుస్తాయి కదా సార్. రెండోది సార్, మంచి ప్రశ్న ఇప్పుడు చెప్పండి. అంటే ప్రతి ఎన్నికలప్పుడు వార్డు మెంబర్ నుండి ఎమ్మెల్యే ఎంపీ దాకా చాలా మంది ఖర్చు పెడుతున్నారు కదా సార్. ఆ ఖర్చు అనేది ఖర్చు అంటే ఇండివిజువల్స్ ఏమైనా అంటే యాడికి కానీ ప్రతి ఒక్కదానికి సార్ ఈ డ్రింకింగ్ అదే మద్యానికి కానీ అవన్నీ ప్రతి ఊళ్ళు డెవలప్ చేయొచ్చు కదా సార్. అంటే ఇది మనం నిర్మించలేము సార్ ఇది సమస్య. అంటే ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు ఒక రకంగా లింక్ ఉంది. సతీష్ కాకతాళీయంగా రెండు అయినా కూడా రెండుకి లింక్ ఉంది. చిన్న రాష్ట్రాలు ఉండడం తప్పులేదు. కొన్ని సందర్భాల్లో చిన్న రాష్ట్రాల్లో ఫలితాలు వచ్చినాయి. ఉదాహరణకి హిమాచల్ ప్రదేశ్ గొప్ప ఫలితాలు వచ్చిన రాష్ట్రం. అది కొండ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా మరి ప్రకృతి కొంచెం మనతో పోలిస్తే అంత అనుకూలించకపోయినా కూడా డాక్టర్ వైఎస్ పరమార్ మొదటి ముఖ్యమంత్రి ఆయన, శాంతకుమార్ ఇటీవల కాలంలో బీజేపీ నుంచి పనిచేసిన ముఖ్యమంత్రి, ఇద్దరు గొప్ప నాయకుల చొరవ వల్ల మంచి ఫలితాలు సాధించారు రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అదే సందర్భంలో మీరు జార్ఖండ్ చూసినా, లేకపోతే ఛత్తీస్గఢ్ చూసినా, లేకపోతే హర్యానాను చూసినా ఈ ఆయారాం గాయారాం సంస్కృతి, ఒక గవర్నమెంట్ అస్థిరత్వం పరిచే సంస్కృతి, ఈ గందరగోళము, దోపిడీ, ఈశాన్య భారతం రాష్ట్రాలు చూసినా కూడా గందరగోళం ఉంది. కాబట్టి ఒక రాష్ట్రం సైజును బట్టి ఖచ్చితంగా ఎలా జరుగుతుందని మనం నిర్ధారించలేం. చిన్న రాష్ట్రం కోరుకోవడం తప్పు కాదు, అదేమి నైతికమైన అంశం కాదు, అటువంటి లోక్సత్తా చెప్తుంది. కానీ రాజకీయ సంస్కృతి మారకం. ఇందాక సతీష్ చెప్పారు, ఈ ఓట్లు కొనే సంస్కృతి, ఈ బ్రాండీ పంచే సంస్కృతి, అధికారం అంతా కేంద్రీకరించి ఒక కుటుంబమో ఒక వ్యక్తి మహారాజులుగా ఉండే సంస్కృతి ఇవాళ కేబినెట్ లేదు. ఈ గొడవ ఎందుకు వస్తున్నది? ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి మహారాజు, బాగా పార్టీ మీద పట్టున్న రాజశేఖర రెడ్డి గారు లాంటి వాడు కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వాడు కావచ్చు, లేకపోతే ఓ పెద్ద మనిషిగా చాలా మెత్తటి స్వభావం, మృదు స్వభావం అటువంటి రోసే గారు లాంటి వాడు కావచ్చు. మనిషి ఎవరైనా కూడా ముఖ్యమంత్రి కాగానే మహారాజు. కేబినెట్ అనేది లేదు. మంత్రులు అనేవాళ్ళు పెద్ద ముఖ్యం కానే కాదు పేరు కేబినెట్ వ్యవస్థ. అలాగే మీకు అసలు కింద స్థాయిలో ఉన్నటువంటి ఇతర సంస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం. జిల్లాలు కానీ, పట్టణాలు కానీ, గ్రామాలు కానీ, మండలాలు కానీ మొత్తం ఒక మనిషి చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడైతే ఒక మహారాజు చుట్టూ తిరుగుతోందో అధికారం అని చెప్పనేది, మిగతా వాళ్ళందరికీ అధికారం నా కులంలో లేకపోతే, నా జిల్లా వాడికి లేకపోతే, నా ప్రాంతం వాడికి లేకపోతే నేను అనాథనన్న భావం. అలాగే ఈ అధికారం కేంద్రీకృతమైన అధికార దుర్వినియోగం అని చెప్పనేది సహజ లక్షణం ఎప్పుడైతే ఉందో, అధికారం కోసం చెప్పి నేను ఎన్ని వేల కోట్లని ఖర్చు పెట్టచ్చు. లేకపోతే ఇంత లీకితనం ప్రపంచానికి ఎక్కడ ఉందా? టెక్సాస్ రాష్ట్రం అమెరికాలో మొత్తం భారతదేశం కంటే ఆర్థిక వ్యవస్థలే పెద్దది. మొత్తం భారతదేశంలో కంటే ఆ రాష్ట్రం పెద్దది. కానీ ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేలాగా, మన ఎమ్మెల్యేలాగా ఎన్నికైన వాళ్ళు ఎవడో పక్కింటోటి తెలియదు. 2 ఏళ్లకు ఒకసారి అక్కడ ఈ ఎమ్మెల్యే లాంటి వాళ్ళంతా కూడా కలుస్తారు. బడ్జెట్ వగైరా 2 ఏళ్లకు అప్రూవ్ చేస్తారు. ఇంటికెళ్ళి నిద్రతో వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు ఏమిటి, ఈ ఆర్భాటం ఏమిటి, ఈ ముందు వెనక ఈ గొడవలు ఏమిటి, వాళ్ళ చుట్టూ మొత్తం సమాజం తిరగడం ఏమిటి, వాళ్ళు లేకపోతే చెమ చుట్టూ సూడార్జున చెమ కూడా కొట్టదన్నట్టుగా అసలు మొత్తం శాసించడం ఏమిటిది? ఎంత వికృతంగా ఉన్నది, ఎంత విచిత్రంగా ఉన్నది. కాబట్టి చిన్న కావాలంటే సోదరా, అధికారాన్ని జనం చేతుల్లో పెట్టే వ్యవస్థ కావాలి. మీరు కట్టే పన్ను డబ్బుకి మీకు జరిగే పనులకి మంచి ఉన్న సంబంధం కావాలి. మీరు వేసే ఓటుకి జరిగే మంచికి ఉన్న సంబంధం కావాలి. అధికారము బాధ్యత కలిసిపోవాలి. ఆ గ్రామంలో, ఆ మండలంలో, ఆ జిల్లాలో జిల్లా ప్రభుత్వం కావాలి. అదే సమయంలో ఈ ప్రాంతీయమైన ఇబ్బందులు ఉన్న దానికి ప్రత్యేకమైన రకరకాల మార్గాలు ఉన్నాయి. చేత ₹2లోనూ కూడా మనం రకరకాల మార్గాలు అన్వేషించుకోవచ్చు. కానీ రాష్ట్రం ఏర్పాటు వల్ల మనకేదో ప్రజాస్వామికీకరణ జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, దానికి ఏమాత్రం ఆధారం లేదు. ఎందుకంటే రాజకీయ సంస్కృతి ఒకే రకమైన సంస్కృతి. రాజ్య వ్యవస్థ మారకు